అసలు ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నేను ఒక చిన్న స్టంట్ చేశా. నేను ఒక ఐలాండ్లో చిక్కుకున్నా ప్రస్తుతానికి. వెయిట్ లెట్ మీ షో యూ. సి, ఇది ఒక మారుమూల ప్రాంతం. సో వచ్చే దారిలో నాకు ఒక బాల్ కూడా దొరికింది. ఇది ఒక కర్ర సపోర్ట్కి దొరికింది. సో లెట్స్ గో టు ఫైండ్ సమ్ షీప్ బ్రో. యా, సో గైస్ ఫైనల్లీ ఒడ్డుకైతే చేరుకున్నాను. సి, దిస్ ఈజ్ బెడ్ ఆఫ్ ఓషన్. ఐ మీన్ ఓకే, మీరు ఏమనుకుంటే అది. సో ఒక్కడే నడుచుకుంటూ ఇటు వచ్చా అండ్ పైన మా ఫ్రెండ్స్ ఉన్నారు. సో వచ్చేదారిలో బాల్ దొరికింది. ఓకే, లెట్స్ ప్లే సమ్. యా, లెట్స్ గో. సో మనకు వచ్చేదారిలో బాల్ దొరికిందని చెప్పి కాదు, ఇదే అదే 6 సో 40 రూపీస్ ప్రాఫిట్. యా, చిల్ గైస్. సో ఇప్పుడే ఒక చిన్న అడ్వెంచర్ అయిపోయింది. ఇంకొక అడ్వెంచర్ చేయడానికి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక 100 రూమ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడికి వచ్చాక అర్థమైంది జేసీబీస్ ఇక్కడ ఉన్నాయి. సో ఇది ఒక స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్ ఏరియా. మేము వస్తున్నాం, దొరికితే రష్ గేటే సీదా. సో అయినా కానీ మీకోసం గైస్, జస్ట్ కేవలం మీకోసం. అరే సౌండ్ చేయకరా సంపత్. కేవలం మీకోసం మేము ఇక్కడికి వస్తున్నాం. ఇది ఒక చిన్నపాటి లోయ లాగా ఉంది. పెద్ద లోయ. సో వీ విల్ చెక్ ఫర్దర్. అరే బ్రో, what the hell bro, we will explore and we will take a snap and then yeah, wait, ipude chupistaanu. What the hell is this reaction? Natural bro, what the hell? Wait guys, let me show you something. Wait, bade sir. Whoa, purple natural clay bro. ikkada edo న్యాచురల్ రిసోర్సెస్ దొరుకుతున్నాయి. వీళ్ళు మా దగ్గర నుంచి ఏదో సీక్రెట్ని హైడ్ చేస్తున్నారు యూనివర్సిటీ వాళ్ళు. సో అక్కడ ఒక ఇల్లు చూడొచ్చు మీరు. కోల్ ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఐ థింక్ యూ గైస్ కెన్ సీ ఇట్. యా, ప్రాబ్లీ దాచిపెట్టారు. ఇక్కడ నుంచి ఏదో దాచిపెడుతున్నారు. ఇదంతా సందీప్ యూనివర్సిటీ చేస్తున్న వింతలు విశేషాలు. ఓకే, మళ్ళీ వస్తాను. సో ఇప్పుడే మనం ఇటు సైడ్ నుంచి రావడం జరిగింది, పైకి ఎక్కాము. అవన్నీ కాకుండా మాకు సడన్ గా ఒక వైర్ కనిపించే. ఇది సో రాంగ్ గా ఉంది. సో యా, విల్ గెట్ సూన్. అసలు ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఇందాక మనం ఇటు సైడ్ నుంచి వచ్చాము అండ్ ఇటు కూడా వెళ్ళి చూసి వచ్చాము. ఇటు వచ్చే దారిలో, ఈ వైర్ని ఫాలో అవ్వకుండా వచ్చే దారిలో మాకు ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఆర్ సంథింగ్ టైప్ ఆఫ్ షీట్ కనిపించింది. సో లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ again adventure guys. Yeah, let's go to explore this shit. సో ఫైనల్గా ఇక్కడ వచ్చేసాం. ఇందాక మనం ఇక్కడ చూసిన వైర్స్ ఇక్కడికే వచ్చాయి అండ్ దిస్ లుక్ లైక్ సంథింగ్ ఫిషీ గైస్. ఇది స్విమ్మింగ్ పూల్ అనుకున్నాం కానీ వెయిట్, అరే నీకేమైనా స్మెల్ వస్తుందా? సంథింగ్ ఏంట్రా ఈ స్మెల్? అరే 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 ఇక్కడి నుంచి వస్తుందిరా. గుడ్డలు ఎవరివి గుడ్డలు? అరే ఒక్క నిమిషం గైస్, వాసన వస్తుందని చెప్పి ఇక్కడ చాలా దరిద్రమైన కంపు వాసన వస్తుంది ఇక్కడ నుంచి. ఒక్క నిమిషం. అరే ఇట్ సౌండ్స్ లైక్ సంథింగ్. నాకు తెలిసి ఇక్కడ చూడండి, ఈ ఎడ్జ్ చూడండి. నాకు తెలిసి ఇది ఒక టాప్ లేయర్, అంటే బాటమ్ కింద ఇంకేదో ఉంది. ఈ సౌండ్ని బట్టి తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఎడ్జ్కి సంథింగ్ ఇస్ ఫిషీ ఇన్సైడ్ దిస్. నాకు తెలిసి ఈ వాసన అండ్ ఇది సంథింగ్ ఏదో డెడ్ యానిమల్ ఆర్ సంథింగ్. అరే వాటర్ ఎందుకు కుక్కుతున్నాయిరా? అరే ఇక్కడ ఏదో ఉంది చూడ, ఇక్కడ బబుల్స్ అండ్ సంథింగ్ నురుగు టైప్ వస్తుంది. వి కెన్ సార్ట్ ఇట్ అవుట్. ఇది ఎందుకు నిచ్చెన్ కూడా ఉంది అయిపోయింది. అండ్ ఈ ప్లేస్ ఏదో కొంచెం ఫిషీగా ఉంది. అసలు ఇది అర్థం కావట్లేదు ఎడ్జ్ ఏంటో. అండ్ వీ కెన్ సార్ట్ ఇట్ అవుట్ ఫర్ సమ్ టైమ్. ఆఫ్ కోర్స్ గాయ్స్, చాలా వాసన వచ్చింది. వాసన మేము భరించలేకపోతున్నాం అండ్ ఇప్పుడే వెళ్ళిపోతున్నాం అసలుకి. నాకు తెలిసి ఇక్కడ ఏదో దాచిపెడుతున్నారు సందీప్ యూనివర్సిటీ. ఐ థింక్ దిస్ ఈస్ కాల్డ్ ది డార్క్ సైడ్ ఆఫ్ సందీప్ యూనివర్సిటీ. అండ్ ఇక్కడ ఇది కట్టారు. ఓకే, దీని పక్కన ఎందుకు ఇంత
లెవెల్లో ఉందో అర్థం కావట్లేదు. ఐ థింక్ మేబీ ఏదో దాచిపెడుతున్నారు. వాసన అయితే ఒక నెల రోజులు ఆగి శవం దగ్గరికి వెళ్ళి వాసన చూస్తే వాసన వచ్చినట్టు వస్తుంది ఇక్కడ నుంచి. సో ఓకే గైస్, మేము ఇక్కడ ఇదే ది ఎండింగ్ పార్ట్ ఆఫ్ సందీప్ యూనివర్సిటీ అనుకొని వచ్చాము. కానీ ఇది కాదు. ఈ గేట్ చూస్తుంటే వాక్వే ఉంది అక్కడ. ఈ గేట్ ఇంకా ఎంత దూరం పోతుందో తెలియదు. ఇక్కడ చూస్తే అబ్నార్మల్గా పడి ఉన్న ఒక మేబీ దీన్ని ఏమంటారు ఏమో తెలియదు, వేర్ హౌస్ లాగా ఉంది. అండ్ అక్కడ ఒకటి ఇంకోటి ఉంది. సో ఇది ఎంత దూరం పోతుందో తెలియదు. వీళ్ళు కాలనే పెంచుతున్నారు. సంథింగ్ ఈజ్ ఫిషీ గైస్. ఇంకా ఆ ప్రాంతాల్లో ఏదో దాచిపెడుతున్నారు. ఈ కొండంతా సందీప్ యూనివర్సిటీ ఇదేనా? వీ కెన్ ఫైండ్. ఓకే, స్టే ట్యూన్ గైస్.